ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు కనపరచబడును గాక. ఆన్లైన్లో వాక్యం వినడానికి చేరువచ్చిన ప్రియులందరికీ వందనాలండి. ఈ ప్రత్యేకమైన సమయంలో ప్రభుని గురించిన వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఒక మాట ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుని 10 నిమిషాల వాక్యాన్ని విందాం. సర్వకృపానిధిగా మా కన్న తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు. ప్రభు ఈ ఉదయకాలం నీ వాక్యం దేవతండ్రి మేము ధ్యానించుండగా దేవతండ్రి కేవలం మా ప్రభు మాత్రమే అగపడి మేము ఆయన మాత్రమే మహింపరచబడినట్లు దేవతండ్రి మీరు కృప చూపించండి. దేవతండ్రి మర్మమైన యేసుక్రీస్తును స్పష్టంగా మేము తెలుసుకొని మా అందరి హృదయంలో మేము ఆదరణ పొందుటకు మీరు కృప చూపించమని ఘనత మహిమ ప్రభావం మీకు ఆరోపిస్తూ మా ప్రభువును ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరటి ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయంలో 10 నిమిషాల వాక్యాన్ని ధ్యానం చేద్దాం. బైబిల్లో ఒక మాట మనం చూసుకుందామనండి. యోహాను సువార్తలో ఒక మాట చదువుకుందాం. యోహాను సువార్త 16వ అధ్యాయము. యోహాను సువార్త 16వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 16వ అధ్యాయం 5వ వచనము మనం చదువుకుందాం. 7వ వచనం. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళుట వలన మీకు ప్రయోజనము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయన మీ యొద్దకు పంపుదును. ప్రభుకు స్తోత్రములు. చదవబడిన మాటలో మీరు గమనించగలిగితే, నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు అనే మాట మనం ఇక్కడ చూస్తున్నాం. చూడండి, పరిశుద్ధాత్మను వాగ్దానమును మనం ఇక్కడ చూస్తున్నాం. అయితే నేను వెళ్ళినప్పుడే ఆయన మీలోనికి వస్తాడు అనే మాట మనం ఇక్కడ గమనిస్తున్నాం. ఎందుకంటే యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనంలో ఆయన అక్కడ మాట్లాడారు ఏంటనంటే, నేను తండ్రిని వేడుకొందును మీ వద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపైన ఆత్మను మీకు అనుగ్రహించును అనే మాట మనం ఇక్కడ చూస్తున్నాం అన్నమాట. కాబట్టి ఈ మాటను మీరు ఆలోచన చేయండి. ప్రభు మనకిచ్చిన వాగ్దానం ఎవరు అని అంటే పరిశుద్ధాత్మ దేవుడే. అయితే ఆ వాగ్దానం నెరవేర్పుకై ఇక్కడ ప్రభు వారు ఏం మాట్లాడుతున్నారంటే, నేను వెళ్ళిన ఎడల ఆదరణకర్త మీ యొద్దకు వస్తాడు. అసలు వాస్తవానికి ఆదరణకర్తను మనం ఎప్పుడు పొందుకుంటాం అంటే, ఎప్పుడైతే మనం యేసుక్రీస్తుని మన స్వరక్షకునిగా అంగీకరిస్తామో, యేసు ప్రభుల వారిని మనం ఎప్పుడైతే విశ్వసిస్తామో అప్పుడే మనం నీతిమంతులుగా తీర్చబడతాము. నీతిమంతులుగా తీర్చబడిన తర్వాత ప్రభు ఆయన మనకు పరిశుద్ధాత్మను వాగ్దానంలోనికి పాలు పంపులు దయచేస్తున్నాడు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలోనికి వచ్చిన తర్వాత ఆయన పని ఏంటి అని అంటే, అదే యోహాను సువార్త 16వ అధ్యాయంలో మనం చూస్తున్నమాట. 15 ఒకసారి ఈ మాట కూడా చదువుకుందామండి. 14వ వచనం. ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయును గనుక నన్ను మహిమపరచును. పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలోనికి వచ్చిన తర్వాత ఆయన మహిమపరిచేది ఎవరిని అని అంటే మన ప్రభువుని అనే మాట మనం చూస్తున్నాం. ఆయన నా వాటిలోనివి మీకు తెలియజేయును కనుక నన్ను మహిమపరచును. యేసుక్రీస్తుని గురించి మనకు తెలియజేయడం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ప్రభువుకి మహిమను కలగజేయడాన్ని మనం చూస్తున్నాం. చూడండి, అంటే మనం ఈ వాక్యాన్ని ఇలా ఆలోచిద్దాం. ఏంటనంటే, కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4లో ఉన్న మాట ఏంటంటే, మనకు జీవమై ఉన్న క్రీస్తు అనే మాట మనం చూస్తున్నాం. అయితే యేసుప్రభుల వారు చనిపోయిన తర్వాత దేవుడు తన మహిమను బట్టి ఆయనను ఏం చేస్తాడంటే మృతులలో నుండి లేపి, చూడండి, తన బలాతిశయం చేత, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 19, తన బలాతిశయం చేత క్రీస్తును మృతులలో నుండి లేపి ఆయనను ఎక్కడ పెట్టాడు అని అంటే పరలోకంలో పెట్టాడు. అంటే మహిమలోనికి పెట్టాడు. ఆయనను మహిమపరిచినట్టుగా మనం చూస్తున్నాం. అంటే మన జీవము మహిమపరచబడింది. పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియపరుస్తున్నది ఏంటనంటే, ఏదైతే మన జీవం మహిమలోనికి వెళ్ళిందో, మహిమలో ప్రభు కూర్చుండబెట్టాడో ఆ జీవాన్ని ప్రభు ఇప్పుడు మనకి ఏం చేస్తున్నాడు, వారసు ఆస్తిగా ఇచ్చాడు మాట అండి.
ఎఫెసీ పత్రిక 1:13 స్వాస్థ్యముగా మనం ఆ యొక్క జీవాన్ని మనం పొందుకున్నాం. ఆ జీవమే మహిమపరచబడిన జీవం. ఆ మహిమకే ప్రభు మనల్ని ఏం చేశాడంటే రోమ 8:30 ఆయన మనలను మహిమపరిచాడు. కాబట్టి ఇప్పుడు మన అందరికీ కూడా ఏ జీవము మనం కలిగి ఉన్నామంటే మహిమపరచబడిన జీవముని మనం కలిగి ఉన్నాం. ప్రభునందు ప్రియులరా, ఈ విషయాన్ని మీరు ఆలోచించేయండి. మనం అందరం కూడా మహిమపరచబడిన జీవం అంటే అర్థం ఏంటనంటే సమస్తము కూడా కలిగిన జీవమని. అంటే మన జీవాన్ని ఆయన మహిమపరిచాడు. ఎఫెసీ పత్రిక 1:17 ఇలా మాట్లాడుతున్నారు ఏంటంటే, మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున, చూడండి, మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడ్డాయి అని అంటున్నాడు. మనోనేత్రాలు వెలిగింపబడినప్పుడే ఇప్పుడు మనం దేన్ని చూడగలుగుతాం అని అంటే ఏ జీవాన్ని అయితే ఆయన మహిమపరిచాడో ఆ మహిమపరచబడిన జీవితం. అంటే యేసుప్రభుల వారు ఎప్పుడైతే పరలోకానికి వెళ్ళారో అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించబడ్డాడు. ఆయనను బయలుపరచడానికి, ఆయనను మనకి రివీల్ చేయడానికి, ఏదైతే మహిమపరచబడిందో దాన్ని మనకు కనుపరచడానికి పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలోనికి వచ్చాడు. అయితే ఇప్పుడు మనం అందరం కూడా లక్ష్య పెట్టాల్సిన వ్యక్తి ఎవరనంటే ప్రభు అయిన యేసుప్రభుల వారు అన్నమాట. ఆయనను మనం ఎలా చూడగలుగుతాం అని అంటే పరిశుద్ధాత్మ ద్వారా. పరిశుద్ధాత్మ మన హృదయంలోనికి వచ్చినప్పుడు ఏం జరిగిందని అంటే మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున అని అంటున్నాడు అన్నమాట. ఖచ్చితంగా మనం ఆ మహిమను చూసినప్పుడే మనం ఏం చేయగలుగుతాం అని అంటే జీవించగలుగుతాం అటండి. ఎందుకంటే మనలను ఆ మహిమకు ఆయన హెచ్చించి ఉన్నాడు. ఒక లేఖనాలలోంచి కొన్ని విషయాలు చూద్దాం. చూడండి, ఒకప్పుడు ప్రభు యొక్క జీవాన్ని కనుగొనలేని వారిగా మనం ఉన్నాం. ఆదాము ఎప్పుడైతే అవిధేయతను బట్టి మనం పాపులుగా చేయబడ్డామో దేవుని వలన కలుగు జీవం నుండి మనం ఏమయ్యామంటే వేరుపరచబడ్డాం. అంటే ఇప్పుడు అప్పటికి దేవుని జీవం అనేది ఏమవలేదు, కనబడలేదు. వాస్తవానికి ఇశ్రాయేలీల గురించి మీరు ఆలోచిస్తే లేఖనాలన్నిటిలో ఉన్నది కూడా నిత్య జీవమే, కానీ వారు ఆ జీవాన్ని కనుగొనలేదు. కారణం ఏంటంటే వారు మనోనేత్రాలు వెలిగించబడలేదు కాబట్టి దేవుని వలన కలుగు జీవము వారికి దొరకలేదు. చూడండి, దేవుడు ఏ మహిమనైతే ఇద్దామనుకున్నాడో ఆ మహిమ వారు కనుగొనలేకపోయేది. అయితే ప్రభుకు స్తోత్రం, ఆయన యందు విశ్వసించిన ప్రజలకు, తన యందు నమ్మిక ఉంచిన వారికి ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే దానిని అంతటిని కూడా ఆయన రివీల్ చేస్తున్నాడు అన్నమాట. అంటే దానినే మనం ఇప్పుడు ఎవరి ద్వారా చూడగలుగుతున్నాం? మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా ఆ మహిమను మనం అనుభవించగలుగుతున్నాం, పొందుకోగలుగుతున్నాం అన్నమాట. ఈ జీవము దాచబడింది, ఈ జీవము మరుగు చేయబడింది. దాన్ని ఇప్పుడు సంఘానికి ఆయన ఏం చేస్తున్నాడంటే బయలుపరుస్తున్నాడు. ఎవరైతే ఆ జీవాన్ని తెలుసుకుంటారో వారు ఏం చేయగలుగుతారంటే అత్యధికంగా సంతోషించగలుగుతారు. పేతురు పత్రికలో ఒక మంచి మాట ఉందండి. ఏంటంటే 1వ అధ్యాయము 7వ వచనం 9వ వచనంలో చెప్పనసైక్యమును మహిమాయుక్తమైన సంతోషము గలవారమే మనం ఉండగలుగుతాం. అంతగా మనం ఆనందించగలుగుతాం, అంతగా సంతోషించగలుగుతాం. ఇంకా చెప్పాలంటే కొలసీ పత్రికలు అన్నాడు ఏంటంటే ఆదరణ పొందగలుగుతాం అటండి. ఈరోజు ఆ జీవాన్ని చూడకపోవడం ద్వారా, ఆ జీవాన్ని లక్ష్య పెట్టకపోవడం ద్వారా ఏం జరుగుతుంది? ప్రభువులో ఉన్న సంతోషాన్ని వారు సంపూర్ణంగా అనుభవించలేకపోతున్నారన్నమాట. అందుకే వారి మనసులు మరలా ఎక్కడ తిప్పబడుతున్నాయని అంటే వారు హృదయాలు మరలా ఇశ్రాయేలు హృదయాలు ఐగుప్తు వైపు త్రిప్పబడినట్టుగా ఈరోజు క్రైస్తవుల హృదయాలు లోకం వైపు త్రిప్పబడతాయని మనం చూస్తున్నాం. అయితే ప్రభు పరిశుద్ధాత్మ ద్వారా ఇప్పుడు రివీల్ చేస్తున్న మహిమ, ఆ జీవాన్ని బట్టి మనం ఏం చేయగలుగుతాం అని అంటే మిక్కిలి సంతోషించగలుగుతాం. కాబట్టి ఆ మహిమను ఆయన మనకు ఎలా బయలుపరుస్తున్నాడు అనేది మనం చూద్దాము. ఎలా మనం ఆ మహిమను కనుగొనగలుగుతాం అని అంటే ఒకసారి కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక మాట చదువుకుందారండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము మీరు చదవగలిగితే మనం చూస్తున్నాము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక
3:18 మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయొచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుతున్నాం. చూడండి, మనమందరం అంటే ఎవరు అంటే సంఘం అంతా కూడా. సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసి, ప్రతి ఒక్కరూ కూడా ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వల్ల ప్రతిఫలింప చేస్తాం. మనం ఇప్పుడు ఆ మహిమను కనుగొనగలుగుతామని అంటే ముసుగులేని ముఖముతో, అంటే ఏదైతే ముసుగు అనేది ఉందో ఆ ముసుగు ఎప్పుడైతే తీయబడుతుందో అప్పుడు మనం ఆ మహిమను స్పష్టముగా తెలుసుకోగలుగుతాం. ప్రభువులు అంటున్నారు ఏంటంటే, ఆ ముసుగు ఏంటంటే, ఈ అధ్యాయంలో ఆయన చెప్పింది ఏంటంటే ఆ ముసుగు ధర్మశాస్త్రం అనే ముసుగు అనమాట. అంటే ధర్మశాస్త్రము క్రీస్తునందు కొట్టివేయబడింది అనే విషయాన్ని వారు ఎరగకపోవడం ద్వారా, వారి హృదయాల మీద ఆ ముసుగు ఉండడం ద్వారా ఏమవుతుందనంటే ప్రభు యొక్క మహిమ వారికి అర్థం కావట్లేదు. చూడండి, ఆయన యొక్క జీవాన్ని వారు తెలుసుకోలేకపోతున్నారు అన్నమాట. చాలా మంది బైబిల్ చదువుతారు కానీ దేవుని యొక్క విధానం ఏంటో, ప్రభు ఏంటో వారికి అర్థం కావడం లేదు. ఎందుకనంటే వారి హృదయాల మీద ఒక ముసుగు ఉంది. ఆ ముసుగు ఏంటంటే ధర్మశాస్త్రము ఆయన శరీరం అంతా కొట్టివేయబడిందని వాళ్ళు నమ్మకపోవడం ద్వారా ఈ ముసుగున్నంత కాలం ప్రభు వారికి మరుగుగానే ఉంటాడు. అయితే యేసుక్రీస్తునందు మనం ఎప్పుడైతే విశ్వసించామో, ఇప్పుడు యేసుక్రీస్తులో ఉన్న జీవాన్ని విశ్వాసం బట్టి ఎప్పుడైతే వెతుకుతున్నామో ఆ ముసుగు ఏం చేయబడుతుంది అంటే తీసివేయబడుతుంది. ఆ ముసుగు తీసివేయబడితే ఖచ్చితంగా మనం ప్రభువుని ఇప్పుడు ఎలా చూడగలుగుతాం అంటే స్పష్టంగా. ఆయన ఇప్పుడు బ్లర్గా మనకు ఉండడు, ఆయన స్పష్టముగా మనకి తను అగపరుచుకుంటున్నాడు. అయితే అలా మనం ఎప్పుడైతే ప్రభుని నేర్చుకుంటున్నామో అప్పుడు ఏం జరుగుతుందనంట, ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయొచ్చు. అంటే ఆయన మహిమను మనం తెలుసుకునే కొలిది, ఆ మహిమను మనం ఎరిగే కొలిది కూడా మనం ఏమవుతున్నాం అంటే మహిమపరచబడుతున్నాం. ప్రభు స్తోత్రం. చూడండి, ఆ మహిమను మన యందు ఆయన కనుపరుస్తున్నాడు. ఏ మహిమ ఆయనకు ఉందో ఆ మహిమనే ప్రభు ఇప్పుడు ఏం చేస్తున్నాడు, మనకిస్తున్నాడు. ఆ వెలుగు ప్రభు మన యందు ఉంచుతున్నాడు. ధర్మశాస్త్రంలో కూడా మహిమ ఉంది కానీ ఆ మహిమను గురించి ఇలా చెప్పాడు ఏంటంటే 12వ వచనం, తగ్గిపోవచ్చున్న మహిమ అని అన్నాడు మాట. దానికి మహిమ ఉంది కానీ ఆ మహిమ ఏమవుతుంది, తగ్గిపోతుంది. కానీ క్రొత్త నిబంధన యొక్క పరిచర్య చూడండి, ఆత్మ యొక్క నియమము, ప్రభు యొక్క ఆత్మ చేత ఏదైతే పరిచర్య జరుగుతుందో ఆ పరిచర్య మహిమ అనేది ఏమవుతుందనంటే అంతకంతకు కూడా పెరుగుతుంది అనమాట. మహిమ నుండి అధిక మహిమను పొందొచ్చు. ఈ మహిమ పెరుగుతుంది తప్ప ఏమవుదో తగ్గదు. నిర్గమాకాండంలో మోషే తన ముఖము మీద వెలుగుందని తనకు తెలియదు. అయితే ప్రజలందరూ కూడా ఆ వెలుగును చూచారు కానీ వారు దగ్గరకు రాలేదు, వారు భయపడుతున్నారనమాట. అయితే మోషే ముఖం మీద ఉన్న వెలుగు ఏమవుందంటే తర్వాత ఆ యొక్క వెలుగు తగ్గిపోయింది. దాన్ని ఏమన్నాడనంటే ధర్మశాస్త్ర సంబంధమైన పరిచర్య, ఈ 10 ఆజ్ఞల ద్వారా ఏదైతే వారి ముఖం మీద ఆ వెలుగుందో, ఆ ముఖ చర్మం ఏదైతే కలిగిందో చూడండి, అతని ముఖ చర్మము మహిమ గలదిగా చేయబడింది మాట అండి. అయితే ఆ వెలుగు ఏమైంది, తగ్గింది. ధర్మశాస్త్రము శరీరం మీద ప్రభావం కొంతమట్టుగా ఉంటుంది. చూడండి, ఏ వ్యక్తి కూడా ధర్మశాస్త్రాన్ని బట్టి ఏం చేయలేడు అని అంటే ఆ జీవాన్ని జీవించలేడు. కానీ పరిశుద్ధాత్మ ద్వారా మనం ఆ యొక్క ముఖము లేని ముసుగుతో ఆ మహిమను కనుగొనడం ద్వారా మనం అధిక మహిమ నుండి అధిక మహిమకు వెళుతున్నాం. అప్పుడు ఏం జరుగుతుంది అని అంటే ప్రభువగు ఆత్మ చేత ఆ పోలికగానే మనం మార్చబడుతున్నాం. ఆ మహిమను మనం గ్రహించగలుగుతాం, ఆ మహిమలో మనం ఉండగలుగుతాం. అందుకే ప్రభు మన కన్నులు తెరిచినట్టుగా మనం చూస్తున్నమాట అండి. మీరు ఈ మాట కూడా చదువుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం చదివితే, దేవుని స్వరూపి ఉన్న క్రీస్తు మహిమను కనుపరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలగజేశాను. చూడండి,
ఈ మహిమ ప్రజలకు తెలియబడకుండానట్లు యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారికి వారి మనోనేత్రాలకి ఏం కలగజేస్తుంది అంటే గుడ్డితనము కలగజేస్తుంది. ఈ మహిమ వారికి అర్థం కావట్లేదు.